హాయ్ బావగారు, ఇవ్వండి ప్రసాదం తీసుకోండి. బావగారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా? నేను మంత్ అవుతానా? లేదు. పోనీ సిగరెట్ తాగుతానా? లేదురా. పోనీ తప్పుడు పనులు ఏమైనా చేస్తానా? లేదు. పోనీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకు? లేరురా. మరి నాకెందుకు పెళ్ళి అవుతుంది బావగారు? నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికెళ్ళి వస్తున్నా. ఏం కోరుకున్నావేంటి? నేను జీవితాంతం సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకున్నా. మరి నీకెందుకు అవుద్దురా పెళ్ళి? వస్తున్నా. హలో మా, పెళ్ళైతే ఇలా ఉంటుందని చెప్పలేదేంటి మా? 6 లోపే లేవాలంట. 6:01కి లేచానంతే. వంతుల వారీగా వచ్చేసి తలుపులు బాధేస్తున్నారు, హనీ లేచావా అని. మా ఎప్పుడైనా ఫుడ్ చాలా బాగుందనుకో అమ్మ చేసిందా అని అడుగుతారు మా. ఒకవేళ బాగాలేదనుకో నెక్స్ట్ టైం కొంచెం చూసుకుని చెయ్యని నాకు చెప్తారు మా. యాక్చువల్లీ అత్తమ్మ గారు చేసింది ఆ రోజు. నా టాలెంట్ అసలు గుర్తించట్లేదు మా ఇక్కడ. నువ్వేమో నేను మ్యాగీ చేసినా మురిసిపోయేదానివి మా. ఇంట్లో అందరు టీ ప్రశాంతంగా తాగుతారు, నా కప్పు మాత్రం ఒక డిస్కషన్ టాపిక్ అయిపోద్ది. కప్పు టీ ఎందుకు తాగకూడదు మా? నేను అలానే కదా తాగేదాన్ని. ఏదైనా సినిమా చూస్తూ పగలబడి నవ్వాననుకో ఏదో అధర్మం చేసినట్టు చూస్తారు మా. పైగా వాళ్ళ అమ్మాయితో పోలుస్తారు. ఆ పిల్ల తుమ్మినా పక్కన వాళ్ళు కూడా వినిపించదు. ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారు మా? నాకు నవ్వొస్తే నవ్వడమే వచ్చు మా. హోమ్ సిక్ మా. నేను తుమ్మానంటే చన్నీళ్ళతో స్నానం చేశానంటారు, దగ్గానంటే మొబైల్ ఎక్కువ వాడేస్తున్నానంటారు, ఊపిరి పీల్చినా ఏసీ ఎక్కువ పెట్టేసుకున్నానంటున్నారు మా. ప్రతిదానికి జడ్జ్ చేస్తున్నారు. మమ్మీ నేను వచ్చేస్తా మా. మా హలో మా, అత్తమ్మ గారు నన్ను వచ్చి చపాతీలు తిన్నావా అన్నారు. నేను ఏదో చాలా ప్రేమతో అనుకున్నాను మా. నేను తిన్నాను అనగానే వెళ్ళి లెక్క పెట్టేసుకుంటున్నారు ఏదో ఆర్బీఐ ఆడిట్ లాగా. నేను ఎన్ని తింటాను మా మహా అయితే? సరే ఎవరు వస్తున్నారు? బాయ్. నాకు తెలియక అడుగుతాను, వర్క్ అయిపోయిందని చెప్పావు కదా, ఇందా నుంచి తెగ లెక్కలేసేసుకుంటున్నావేంటి? అదే 10,000 కాస్త 1,00,000 అయిందా అని ఆలోచిస్తా. నీకు తెలీదా, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని అందుకే పెద్దవాళ్ళు చెప్పేది. ఏడిసో, ఇక్కడ అయింది మనకు లాభం కాదు, నువ్వు పెట్టిన ఖర్చు. అరే ఇవాళ బయట తిందామా? ఈయన వంట నచ్చట్లేదా, లేదా 10 ఏళ్ళకే బోర్ కొట్టేసిందా? చిన్నప్పటి నుంచి తింటున్నా, మీ మమ్మీ చేస్తే మాత్రం నోరెప్పకుండా తింటావు. ఇవాళ నాకు అంటలు తోమాలని లేదు. మా అమ్మాయి ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసినట్టుంది, మీలాంటి భర్త వచ్చాడు. థ్యాంక్ యూ సార్. నువ్వు మరీ అంత పొంగిపోకు. మీరు మంచి అల్లుళ్ళు అనిపించుకోవడం చాలా ఈజీ. మేము ఎంత చేసినా మంచి కోడళ్ళు అనిపించుకోవడం ఎంతో టఫ్. ఎందుకో తెలుసా? మీకు తెలుసా, మన పై జనరేషన్లో అల్లుళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు చాలా లో స్టాండర్డ్ సెట్ చేసేవారు. దానివల్ల మీరు ఒక కంచం తెచ్చుకున్నా, నీ మంచినీళ్ళ గ్లాస్ నువ్వే తెచ్చుకున్నా, నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసావని ఫీల్ అయిపోతూ ఉంటారు. అదే మన ముందు జనరేషన్లో కోడళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడో పెట్టారు, కొట్టు చాకరీ చేసేసేవారు. ఇప్పుడు మేము మంచి కోడళ్ళు అనిపించుకోవాలంటే వాళ్ళు చేసిన దాన్ని మించి చెయ్యాలి. అది అవ్వద్దా? అవ్వదు. పంచే.